శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కోసంగిపురం సమీప పంట పొలాల్లో ఈ నెల 26వ తేదీన కాశీబుగ్గ రెల్లి వీధికి చెందిన కామిటి శ్రీను 26 ఏళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతుడు తల్లి నీలమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యావేస్ జాన్ మృతుడు శ్రీను పలాస జీడి పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తూ పరిశ్రమ సమీపంలో నివాసం ఉంటున్నారు. జాన్ భార్యతో శ్రీనుకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో మద్యం మత్తులో జాన్ ఇనుప రాడ్డుతో శ్రీనుపై దాడి చేసి హత్య చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అనుమాన పరిస్థితుల్లోని కోసంగిపురం అండ్ కొండలోగం రోడ్డులో పడి ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ మేరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ వ్యక్తికి గాయాలతో చనిపోయాడు అని చెప్పేసి అనే ఒక ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. దానిపైన పూర్తిగా పోలీసు పరంగా ప్రాథమిక దర్యాప్తు చేయగా ఇది ఒక మర్డర్గా ఒక సాక్ష్యాధారం లభించడంతో ఆ కోణంలోని మేము వెరిఫై చేయడం జరిగింది. ఈ కోణంలో వెరిఫై చేయగా దీనికి ఒక వ్యక్తి యావేష్ జాన్ అనే వ్యక్తి ఈ మర్డర్ యావేష్ జాన్ అనే వ్యక్తి ఈ చనిపోయిన కామిటి శ్రీను ఆయన్ని చంపడానికి కారణం అని చెప్పేసి మనకి ప్రాథమిక దర్యాప్తులో తెలియడం జరిగింది. ఈ కామిటి శ్రీను చనిపోయిన అయినా యావేష్ జాన్ కూడా సత్యనారాయణ జీడిపికల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకే దగ్గర నివసిస్తూ ఉంటారు. పక్కపక్కని యాజమాన్యం ప్రొవైడ్ చేసిన హౌసెస్లోనే ఉంటారు. ఈ యావేష్ జాన్కి పెండ్లి కాలేదు, యావేష్ కామిటి శ్రీకి పెండ్లి కాలేదు. యావేష్ జాన్కి పెండ్లి 2 పిల్లలు కూడా ఉన్నారు.